నమస్తే పిల్లలు. మనం ఈరోజు పట్టుదల అనే కథ చెప్పుకుందాం. గోపాలకృష్ణ అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడు 10వ తరగతి రెండవసారి కూడా ఫెయిల్ అయ్యాడు. మొదటిసారి ఫెయిల్ అయినప్పుడు ఎక్కువగా బాధ కలగలే. కానీ వాళ్ళ నాన్న బాగా తిట్లు తిట్టాడు. వాళ్ళ అమ్మ కూడా వాడితో 2 రోజులు మాట్లాడలేదు పరీక్షలో ఫెయిల్ అయినందుకు. వాడికి ఫెయిల్ అయినందుకు బాధ కలగట్లే. పక్కింటి వనజ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వడం వాడికి నచ్చట్లేదు. అదిగాక పేపర్‌లో రిజల్ట్ తన నెంబరు లేకపోతే ఆ అమ్మాయి తన వైపు చూసి నవ్విన నవ్వును వాడు అవమానంగా భావించాడు. ఆ నవ్వే గుర్తొస్తుంది వాడికి మాటి మాటికి. ఏదైతేనేం తప్పిన 2 సబ్జెక్టులు మళ్ళీ కట్టాడు. కానీ దురదృష్టం ఇంకా వాడిని వెంటాడుతూ ఉండడం వల్ల రెండిట్లో కూడా తప్పాడు. ఇంటికొస్తుండే ఎదురుగా జూనియర్ కాలేజీ నుండి బయటికి వచ్చిన వనజ కనిపించింది. వనజ తన వైపు చూసి మళ్ళీ నవ్వింది. ఆ నవ్వు చూస్తే వాడికి చాలా అవమానంగా అనిపించింది. వాడు ఇంటికెళ్తే నాన్న తిడతాడు అని ఇరుక్కున వెనక్కి తిరిగి ఊరి బయట ఉన్న కాలువ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అంతకుముందు రోజు రాత్రి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు, ఇంకా వీడు పాస్ అయ్యేది లేదు, ఏం లేదు, వీడిని ఒక పెదకాపు దగ్గర పాలేరుగా పెట్టేస్తాను అని. వాళ్ళ అమ్మేమో బాధపడుతుంది ఆ మాటలు విని. దురదృష్టవంతుడిని ఎవరూ బాగు చేయలేరు అన్నట్టుగా వాడేమో రెండవసారి పరీక్షకు కట్టినా గానీ ఫెయిల్ అయ్యాడు. ఇంకా చేసేదేమీ లేక వాడు ఊరి బయట ఉన్న కాలువ దగ్గర వెళ్ళి కూర్చున్నాడు. ఆ గట్టు మీద కూర్చుని కాలువలోకి తదేకంగా చూస్తున్నాడు. వాడికి మనసులో నిరాశగా ఉంది. ఎంత కష్టపడ్డా గానీ నేను ఫెయిల్ అవుతున్నాను ఎందుకో, వేరే వాళ్ళందరూ పాస్ అవుతున్నారు అని అనుకుంటున్నాడు. అలా ఆలోచిస్తున్న వాడి దృష్టి కాలువ దిగువ భాగాన ఉన్న గడ్డి మీద పాకుతున్న గండు చీమ మీద పడింది. ఆ గడ్డి మీద అది మాటి మాటికి జారిపోతుంది. అయినా సరే ప్రయత్నం చేస్తూనే ఉంది. కొంచెం జారి కింద పడ్డా అది నీళ్ళల్లో కొట్టుకపోతుంది. అయినా సరే అది మాత్రం ప్రయత్నం మానలేదు. చివరికి అది ఒడ్డును చేరింది. వాడికి ఆశ్చర్యం అనిపించింది. ఇంతలో వెనక అలికిడి వినిపించింది. ఏంటా అని చూస్తే వెనక వనజ కనిపించింది. మళ్ళీ అదే చూపు, అదే నవ్వు. వాడికి చాలా కోపం వచ్చింది. ఆమె వైపు 2 అడుగులు వేస్తే వనజ ఆపింది. ఆపి, గోపాలకృష్ణ, నా మీద కోపం తెచ్చుకుంటే ఏం ఉపయోగం? అసలు మీ అమ్మా నాన్న కోసం నువ్వు ఫీజు కడుతున్నావు గాని నువ్వెప్పుడన్నా ఒక్కసారన్నా పుస్తకం పట్టి చదివావా? నీకు తెలివి ఉంది, కానీ నీకు పట్టుదల లేదు, చదవాలనే కోరిక లేదు. గోపాలకృష్ణ, నీవు తెలివిగలవాడివే. నీకు జ్ఞాపక శక్తి, తెలివి అన్నీ ఉన్నది, కానీ పట్టుదలే లేదు. కాబట్టి నువ్వు పట్టుదలతో చదివి పరీక్షల్లో పాస్ అవుతావు. జీవితంలో ఏ సమస్య వచ్చినా నువ్వు దాంట్లో నుండి బయటికి వస్తావు అని అతనిలో ఉత్సాహాన్ని నింపింది. అప్పటిదాకా ఆమె మీద కోపంగా ఉన్న గోపాలకృష్ణ నిజమే అని రియలైజ్ అయ్యి తను ఫీజు కట్టడంతో సరిపోతుంది అనుకున్నాడు కానీ ఏ రోజు కష్టపడలేదు. ఇంకా ఖచ్చితంగా పాస్ అవ్వాలని అనుకున్నాడు. ఆ నిర్ణయం అతని కళ్ళల్లో కనిపిస్తుండగా వనజ వైపు ఉత్సాహంగా చూశాడు. ఈసారి ఆమె మళ్ళీ నవ్వింది, కానీ వాడికి కోపం రాలేదు. ఆమె చెప్పింది నిజమే అని సంతోషం అనిపించింది. కథ విన్నారు కదా. ఏ పనైనా మనం పట్టుదలతో చేస్తే ఖచ్చితంగా సాధిస్తాం. కాబట్టి ఏ పని చేసేటప్పుడైనా ఆ పనిని ఖచ్చితంగా చేయాలి అనే పట్టుదలతో చేయాలి. మరి కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.